కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది శ్రావకులు అనగా దేవుని జతపారిని వారనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు రెండు విషయాల కింద మాట్లాడారు. దేవుని జత పని వారు చేయవలసిన రెండు పనులు, రెండు సంపాదించుకోవాల్సిన రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి సంఘము వ్యవసాయం అని, సంఘము ఏమైందట గృహమునై ఉన్నదని. వ్యవసాయం చేయాల్సిన బాధ్యత జత పనివారైన సేవకులకు ఉందని, గృహాన్ని కట్టాల్సిన బాధ్యత జత పనివారైన సేవకులకు ఉందనే సంగతిని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వ్యవసాయము అంటే మనకి బాగా తెలుసు. మొదటిగా విత్తనాలు విత్తాలి, రెండోది ఏం చేయాలి, కొంచెం నారు పెట్టి నీరు పెట్టాలి, దాని తర్వాత పంటని కొయ్యాలి. వ్యవసాయంలో ఉన్న ప్రాథమికమైన పద్ధతులు ప్రసంగి మాట్లాడుతున్నాడు. మీరు విత్తనాలు విత్తండి, మీరేం చేయండి, విత్తనాలు విత్తండి. పొద్దున విత్తనాలు విత్తండి, సాయంత్రం పూట విత్తనాలు విత్తండి. పొద్దుంది ఫలిస్తుందో తెలియదు, సాయంత్రం ఫలిస్తుందో తెలియదు, రెండు ఫలిస్తాయో తెలియదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, విత్తనం అనేది విత్తడం మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. విత్తకుండా లేకపోతే నాటకుండా ఏ ఫలము కూడా రిటర్న్ లో రాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తగిన కాలంలో విత్తని వాడు తగిన కాలంలో పంటను కోయలేడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. విత్తకుండా పంట రాదు, తగిన కాలంలో విత్తకపోయినా కానీ పంట రాదు. అయితే సేవకుడనే ప్రతి వాడు కూడా ఉదయమున సాయంత్రాన చేయవలసిన పని ఏంటి అంటే విత్తనములు విత్తడం మాత్రం కంటిన్యూషన్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. విత్తకుండా అభివృద్ధి అనేది రాదు, విత్తకుండా ఆశీర్వాదం అనేది రాదు, విత్తకుండా సంఘం అనేది క్షేమాభివృద్ధిని పొందుకోదు, విత్తకుండా దేవుని కోసం ఒక సంఘాన్ని లేకపోతే ఒక సమాజాన్ని కొంత గుంపుని మనం తయారు చేయలేమనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలా సందర్భాల్లో విత్తకుండా పంటను కోయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది మనకి కనపడతా ఉంటారు. ఎక్కడో విత్తనాల్ని ఇది నాది అని చెప్పేసి కబ్జా చేసే వాళ్ళు చాలా మంది కనపడతారు. ఎవరో విత్తనాలను దొంగతనం చేసే వాళ్ళు కూడా కనపడతా ఉంటారు. ఎక్కడో విత్తబడిన విత్తనాలు గాలికి ఉన్నాయి అనడంలో అక్కడికి వెళ్ళిపోయి ఇది కూడా మాదే అని చెప్పుకొని అక్కడ బోర్డు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. విత్తనాలు లేకోకుండా, విత్తకుండా, శ్రమించకుండా, ప్రయాస పడుకోకుండా సంఘం అనేది అభివృద్ధి చెందదు. వాడు దేవుని చెంత పని వాడు కాలేడనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనము విత్తడానికి ఎంతవరకు శ్రద్ధ చూపిస్తున్నాం అనేది మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి.